అసలు శ్రీకాకుళంలో కాలభైరవ స్వామి టెంపుల్ ఉందని అందరికీ తెలుసా? హాయ్ ఎవ్రీవన్. ఆల్రెడీ ఈ టెంపుల్ని విజిట్ చేస్తే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళ కోసం ఏంటంటే ఇది పాల్కొండ రోడ్లో కొత్త రోడ్ అంటారు కదా, పంజాబ్ సింధ్ బ్యాంక్ ఉంటుంది కదా, ఆ పక్క లెఫ్ట్ సైడ్ రోడ్ నుంచి తిరిగితే మనకి దూరం నుంచి ఈ టెంపుల్ కనిపించేస్తుంది. టెంపుల్ అయితే చాలా బాగుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. వెనకన నాగావళి రివరు, టెంపుల్కి ఇటువైపు గోశాల ఉంది, అటువైపు ఏమో యోగశాల ఉందన్నమాట. టెంపుల్ ఎంటర్ కాగానే రైట్ సైడ్ ఏమో సరస్వతి అమ్మవారు స్టాచ్యూ ఉంది, లెఫ్ట్ సైడ్ ఏమో వారాహి అమ్మవారి స్టాచ్యూ ఉంది. విశేషం ఏంటంటే ఈ విగ్రహాలు బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే కన్స్ట్రక్షన్ చేశారు అమ్మవారివేని, సేమ్ ఒకే రూపం ఉన్నట్టు. టెంపుల్ గోపురం దగ్గర మాత్రం 7 గుర్రాలతో కూడిన సూర్యదేవుడి రథం ఉంది. ఇంకా టెంపుల్లోకి వచ్చేసరికి 5 గుళ్ళు ఉన్నాయన్నమాట విడివిడిగా. ఫస్ట్ వినాయకుడి దర్శనం చేసుకున్న తర్వాత బాలా త్రిపుర సుందరి, ఆంజనేయ స్వామి, కాలభైరవుడు, అలాగే దత్తాత్రేయుడు, ఈ 5 గుళ్ళు ఆ గుడిలో సపరేట్గా ఉందన్నమాట. బ్యాక్ సైడ్ నాగావళి రథి ఉంది. అంతే వీడియో. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే.